నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. నిన్నటిదాకా మంగ్లీ బాధితులు ఎవరు కూడా తెరపై రానటువంటి పరిస్థితి. ఈరోజు మంగ్లీ బాధితులందరూ కూడా ప్రెస్ క్లబ్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. నిన్నటి వరకు అసలు ఎవరు కూడా తెరపైకి రాలేదు బాధితులు, కొంతమంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు గ్రామాల నుంచి కూడా ప్రజలు రావడం జరిగింది. ఏదైతే దేవరకొండకు సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా ప్రజలు రావడం జరిగింది. వేల కోట్ల స్కామ్ జరిగింది, వేల మంది బాధితులు ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. అసలు మాట్లాడదాం, వాళ్ళు ఎంత ఇచ్చారు, ఎంత తీసుకున్నారు, ఎన్ని నెలలు వడ్డీ ఇచ్చారు, ఏమని నమ్మవలికారో మాట్లాడదాం. అన్న చెప్పండి, మీ పేరేంటన్నా? నా పేరు రామావత్ అజయ్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చారన్న? పలువుతండ, పడమర్తండ, వద్దిపట్ల, దేవరకొండ నియోజకవర్గం. ఇది ఏదైతే గత కొన్ని రోజులుగా మైక్రో ఫైనాన్స్ కేసు గురించి నడుస్తుందో, ఇందులో మంగ్లీ పాత్ర లేదు, మాకు ఏం సంబంధం లేదు, మేము ఎవరం పైసలు తీసుకోలేదు అనేసి అన్నది మాట్లాడుతుందో, ఆమెకు సంబంధం లేనప్పుడు ఏదైతే అర్ధరాత్రి 2 గంటలకి వాళ్ళ ఇంటికాడికి రావాల్సిన అవసరం ఏముంది? ఏదైతే పలువుతండ వద్దిపట్ల గ్రామంలో ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఏదైతే రామావత్ మధు చేస్తున్నాడో, A1గా ఉన్న రామావత్ మధు, వీళ్ళకి ఏం సంబంధం లేనటువంటి వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ కానీ, అమీర్ పటేల్ కానీ, అభిషేక్ నాయక్ కానీ, ఇంకా హేమకాంత్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అసలు మాకు చెప్పాలి. మాకు నిజానిజాలన్నీ బయటికి రావాలి. ఏంటంటే పైసలు తీసుకొని నేను ఇవాళ ఒక 50 లక్షలు ఇచ్చిన, 50 లక్షల్లో నాకు 4 లక్షలు ఇచ్చి మిగతాయి అక్కడనే పోయినాయి. ఇంతవరకు దగ్గరగా ఇప్పటికీ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి నేను కొట్లాడుతూనే ఉన్నా. కేసు పెట్టినాం, కేసు పెడితే పలానా సిఐడికి ఇచ్చిర్రు, సిఐడికి ఇస్తే రంగస్వామి సార్ ఉన్నాడు, ఆయన మాట్లాడి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అనేసి రోజులు గడుపుతున్నారు తప్పించి ఈ కేసు అనేది తెరకు రావట్లేదు. అన్న ఎన్ని లక్షలు? మీరు 50 లక్షలు ఇచ్చారని చెప్తారు కదా, ఏం చెప్తే ఇచ్చారండి 50 లక్షలు? అంటే ఆషామాసి ఎవరు 50 లక్షలు అంటే చిన్న అమౌంట్ కాదు, ఎవరు అంత ఈజీగా ఇయ్యారు. అసలు మీకేం నమ్మవలితే ఇచ్చారు? అంటే ఫస్ట్ మీరు 50 లక్షలు ఇచ్చేసారా డైరెక్ట్గా, లేకపోతే ఫస్ట్ ఏమైనా చిన్న అమౌంట్ ఇచ్చారా? ఫస్ట్ 25 lakhs, తర్వాత 10 lakhs, తర్వాత 10 lakhs అట్లా ఇచ్చుకుంటూ వచ్చేసాం. మాకు ఇచ్చినప్పుడు మరి మీకు వడ్డీ ఎట్లా వచ్చేది, ఎట్లా ఇచ్చారు వాళ్ళు? మాకు 10 రూపీస్ లెక్క ఇచ్చిండు. మేము ఆశకే పోయినాం, అసలు ఏంది బిజినెస్ ఏంది అన్నది. మేము గత 4 years నుంచి, వీళ్ళు నడిపేది 5 years నుంచి నడిపిస్తుంటే మేము 4 years నుంచి దాన్ని వెతికి బయటికి తీసినాం. కానీ ఏం అర్థమవుతలే, నీకెందుకు, మేము ఇస్తాం కదా, మేము చేస్తాం కదా అనేసి అంతవరకే నమ్మినాం, చేసినాం. కానీ మాకు చెప్పిన బిజినెస్ ఏంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, రియల్ ఎస్టేట్, సిమెంట్ ఫ్యాక్టరీ, నేను ఇక్కడ సెంట్రల్ నుంచి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అనేసి కానీ కొన్ని రకరకాల బిజినెస్లు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా బయటపడ్డది. అంటే మీకు ఫస్ట్లో మంగ్లీ పేరు ఏమైనా చెప్పారా? దీంట్లో మంగ్లీ ఉంది, మంగ్లీ మనకు సపోర్ట్ చేస్తుందని ఏమైనా మంగ్లీ పేరు ఏమైనా చెప్పారా వాళ్ళు? ఫస్ట్లో ఏం మంగ్లీ పేరు అని తెలియలేదు, తర్వాత తెలిసింది. ఏంటంటే నేను మంగ్లీ చెల్లని చేసుకుంటున్నా పెళ్ళి చెప్పిండు రామావత్ మధు చెప్పిండు. రామావత్ మధు చెప్పిండు నేను వాళ్ళ చెల్లని పెళ్ళి చేసుకుంటున్నా కాబట్టి ఈ వరకు నేను జర్నీ చేస్తున్నా, పెద్ద వాళ్ళు ఉన్నారు మన వెనుక అనేసి అన్నట్టు మాట్లాడాడు. మీకు ఎన్ని నెలల వరకు డబ్బులు ఇచ్చిండు అన్న? అంటే ఇప్పుడు మొన్నటి దాకా డబ్బులు ఇచ్చిండా, లేకపోతే చాలా రోజులు అయిందా డబ్బులు ఆపేసి? జస్ట్ 15 days ఇచ్చిండు. ఇప్పటికి 1 year అయింది. ఆ పైసలు మీ పైసలు పోయి 1 year అయింది. 1 year అయింది. ఒకవేళ మీరు మధ్యలో ఎప్పుడైనా మధుని కలిసిరా? ఒకవేళ మధుని కలిస్తే మధు ఏం చెప్పిండు? ఫస్ట్ అతన్ని ఏదైతే మన నల్గొండ ఎస్పీ ఆఫీస్లో రిమాండ్ చేసి జైలుకి పంపించారో, ఫస్ట్ పోయిండు, మళ్ళీ వేరే కేసులో మళ్ళీ సెకండ్ టైం పోయిండు. దాని తర్వాత వచ్చినాక మీకు 80% లెక్క నేను అమౌంట్ మీకు ఇస్తాను, నాది ఆస్తి ఉంది, ఇట్లా సీజ్ అయింది అనేసి చెప్పేసి మధు అన్నాడు. అయితే మేము కూడా సరే ఇస్తలే, ఇవన్నీ ఎందుకు మనము కేసులు పెట్టుడు, అవి చేసుడు ఇవి చేసుడు, సరే నీకోసం మేము తిరుగుతాం పని చేస్తాం అనేసి రాత్రం పగర్లు కష్టపడి అతన్ని సంపానికి వస్తుంటే కూడా మేము అడ్డం నుంచొని కాపాడి ఇంతవరకు చేస్తే మాకు ఇంత బుద్ధి చెప్పిండు. అంటే నిజంగా మరి ఇప్పుడు మీరు కొంతమంది బాధితులు ఉన్నారా? మీ గ్రామంలో ఇంకా చాలామంది బాధితులు ఉన్నారా? 100 మంది బాధితులు ఉన్నారు. మేము ఇక్కడ వచ్చిందే ఒక 50 మంది, అక్కడ చూస్తే ఒక 500 మంది కనిపిస్తారు. మీరు తండలకు వచ్చి మాట్లాడితే అది వేరుంటుంది. మేము నిన్న మొన్న కొన్ని ఛానల్స్ని కలిస్తే వాళ్ళు మా విలేజ్కి వచ్చిరు, ప్రెస్ మీట్లు పెట్టిరు, చేసిరు, అంతవరకు ఇది నడిచింది. అంటే ఇప్పుడు నిజానికి దాని తర్వాత కూడా మరి మంగ్లీ ఇష్యూ ఇవన్నీ తెరపైకి వచ్చిన తర్వాత కూడా మంగ్లీ అంటే మధు కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఇంకెవరినైనా మీరు మధుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా కలిసిరా మీరు? మేము ఎవరిని కలవలేదు, కలిసినా కానీ వాళ్ళు దొరుకుతలేరు. ఏదైతే ఈ ఇష్యూ అవుతుందో అక్కడి నుంచి ఇప్పటి వరకు ఫోన్ స్విచ్ ఆఫ్. దాదాపుగా ఒక 10-20 నెంబర్లు మార్చవచ్చు. మేము అదే నెంబర్ల మీద ఉన్నాం, అదే పొజిషన్లో ఉన్నాం, అదే ఇంట్లో ఉంటున్నాం, అదే తింటున్నాం. బట్ ఇప్పటి వరకు ఒక్కరు కూడా రాలేదు, ఒక్కరు కూడా మాకేం పైసలు ఇవ్వలేదు.
కానీ బట్ ఇందులో ఏంటంటే ఏదైతే ఈ అమీర్ పటేల్ అనే వ్యక్తి ఎవరో చెప్పాలి మాకు. ఈయన తీసుకున్నారనేసి అంటారు, శివ చౌహాన్ తీసుకున్నారనేసి అంటారు. ఏదైతే ఈ మంగ్లీ తమ్ముడు ఉన్నారో, మా తమ్ముడు తీసుకోలేదు, మేము శుద్ధ పూస, ఈయననే మా తమ్ముడు అనేసి ఏదైతే మంగ్లీ గారు అంటున్నారో, మేము ఆ మంగ్లీనే సూటిగా అడుగుతున్నాము. ఈరోజు మేము మా కమ్యూనిటీ నుంచి ఇంత హై స్థాయికి వచ్చిందని మేము గర్వపడాలనో, మంగ్లీ గారి గురించి బాధపడాలనో, ఏం చేయాలో కూడా అర్థమైతలే మాకు. అంత అయోమయంగా ఉన్నాం మేము. అయితే ఇంట్లో ఇది ఏదైతే ఈ వ్యక్తి ఉన్నాడో, ఇతను హేమకాంత్ రెడ్డి, ఇతను మధు, వీళ్ళు గురువు శిష్యులు. మరి మొన్నటిదాకా హేమకాంత్ రెడ్డి నేను కూడా ఒక బాధితుడిని అని తిరిగిండు కదా, అవన్నీ ఫ్రాడ్ మాటలు అన్న. ఈ ఏదైతే ఈ మధుకి ఏదైతే ఈ రామావత్ మధు ఉందో, ఆ మధుకి ఏం తెలియకపోతే ఏదైతే ఈ హేమకాంత్ రెడ్డి అనే ఉన్న వ్యక్తి అతనే తీసుకొచ్చి నువ్వు ఇట్లా చేయరా, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా వసూలు చేయి, నీకు చాలా పైసలు వస్తాయి అనేసి ఆయన్నే చెప్పడం జరిగింది, ఆయనకు నేర్పించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇంట్రాగేషన్ చేయాలి, సిబిసిఐడి ఇంట్రాగేషన్ చేయాలి. కేవలం సిఐడి కాదు, సిబిసిఐడి ఇంట్రాగేషన్ చేస్తేనే ఇవన్నీ బయటపడతాయి. మా పైసలు మాకు రావాలి, మేము ఎంతో బాధపడుతున్నాం. మీ పేరేనా? నమస్కారం. నా పేరు భగవాన్, బాడావత్ భగవాన్. ఎక్కడన్నా మీ ఊరు? ఎక్కడ? మా వద్దిపట్ల గ్రామం పర్మంటండ, పియపల్లి మండలం, నియోజకవర్గం దేవరకొండ, జిల్లా నల్గొండ. 4,42,00,000 ఇచ్చినానా. మీ సొంత డబ్బులా మీరు ఏజెంట్గా పనిచేసి ఇచ్చారా? అంటే ఏజెంట్గా అంటే ఫస్ట్లో మేము దోస్తులు కలిసి అందరం కలిసి ఒక తలా ఒక 5-10 అనుకున్నా, ఆడనే 1,50,00,000 అయినాయి. తర్వాత మీరు ఇట నడుపుతారంట కదా అని ఇంకా వీళ్ళు వాళ్ళు అందరు కలిసి ఇంకా తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఏజెంట్ అయినా నేను. తీరా పోయే ముందల ఇంకా తర్వాత ఇంకా అంతనే 4 కోట్ల ఒక 2 నెలలే మొత్తం ఇచ్చేసిన. 2 నెలలనే 3 కోట్లు ఇచ్చిన. అంతకంటే ముందర ఒక 4 నెలల 1,40,00,000 ఉంటే ఒక 3 నెలలనే 3 కోట్లు ఇచ్చిన. ఈ అయి మొత్తం 4,42,00,000 అయినాయి. ఏంటంటే ఇంకా నేను ఆ ఒక్క నెల ఆగితే, ఎందుకంటే ఇంకా కొంచెం ఎట్లా చేస్తారు పూసుకున్నారు, రేపు పోతే మనం ఇట్లా తట్టుకోలేమని అనుకునే టైంలో వాళ్ళు ఆపేసారు. ఏంది మధు మరి ఏంది ఈ పరిస్థితి మాది, ఏంద్ర ఇట్లా చేసినంటే, అన్న మీరు బాధపడకండి, మన పైసలు ఉన్నాయి, మన ఆస్తులు ఉన్నాయి, అంతా కాకపోతే ఆగిపోతే మీ పైసలు మీకు ఇచ్చే బాధ్యత నాదన్నా అనేసరికి మేము ఫస్ట్లో టైట్ చేయలేనా. తర్వాత ఈ బాలాజీ అనే వ్యక్తి జైల్లోకి ఎస్పీ సాబ్ మన నల్గొండ ఎస్పీ ఆఫీస్లో పోయిండు. ఆయన ఆగేసరికి మీకు ఎట్టా ఇక పైసలు రావని బాలాజీ అంటేనే ఉండు, కానీ ఈయన బాగానే నెల ఇచ్చిండు కదా, సర్లే ఇంక ఇస్తాడేమో అనుకొని మేము గిట్ట అంత ఇచ్చేయలే. ఒక నెల పెట్టిండు, నెల తర్వాత మళ్ళీ 2 నెలలు పెట్టిండు, 2 నెలల తర్వాత నెల 15 రోజులు అట్నే డేట్లు గడిపిస్తుండు, కానీ పైసలు ఇవ్వట్లేనా. ఏందా బీట అని జైరాబాద్ గిట్ట వెళ్ళాం. జైరాబాద్ గిట్ట వెళ్తే ఇంక అక్కడ భరత్ అలా చిన్న బాగుండే. ఇంకా ఏంది ఆస్తులు మాకు తెలుసు, మేము చేసింది మేమే, మీరు మద్దు లేకున్నా మేము ఇచ్చే బాధ్యత మాదని అలా భరత్ గిట్ట అన్నాడు. అలా 3 బావాలు ఉన్నారు అక్కడ. జైరాబాద్ పోతే 3 బావాలు ఉన్నారు. మద్దు అనే వ్యక్తి ఏం చేసిండు, పరారు అయిపోయిండు. మీకు కొన్ని పైసలు ఇస్తా అనే వ్యక్తి నేను ఈడికే పోయి తెస్తా అన్నాడు, పరారు అయిండు. అలా భావన పట్టుకున్నాం. అలా భావన పట్టుకుంటే మేము ఇచ్చే బాధ్యత నాది ఇదాన్ని అంటారు. కానీ కొంచెం వయసులు పోరగాళ్ళు ఉంటారు కదా, ఇంకా మాసుంటోళ్ళు ఏం చేశారంటే కొంచెం గుంజుకొచ్చారు. అందులో కిడ్నాప్ కేసు అనేది వాళ్ళ బార పెట్టింది. మధ్యలో అంటే మీరు గుంజుకొస్తే మీ మీద కూడా కిడ్నాప్ కేసు? మేము కొంచెం ముందర పోయి అక్కడ బయటికి వచ్చి మాట్లాడదామని మేము అనుకుంటే, ఆ శైలజ వచ్చేవని ఉంది కదా అలా మధుల శల్య, ఆమె కిడ్నాప్ మా భర్తని ఎత్తుకుపోయారు, మా హస్బెండ్ని తీసుకుపోయేసరికి కిడ్నాప్ కేసు అని అలబెట్టారు. అయితే మళ్ళీ మాకు ఆ పోలీసు వాళ్ళు వచ్చి మాకు పట్టుకుపోయి మళ్ళీ జైరాబాద్ స్టేషన్లో తెల్లవారు ఉంచారు. తెల్లవారు వస్తే ఇక్కడ ఇంకా ఎవరో ఇంకా చెప్పిరు కట్టుంది, మా ఎస్ఐ సారు మాకు అక్కడ ఇచ్చేస్తే సహకరించేసరికి ఇంక ఇడిచిరు. ఇచ్చేసరికి 2-3 రోజుల తర్వాత ఏసీ ఆఫీసులో మళ్ళీ పోయారు వాళ్ళు. మళ్ళీ ఏసీ ఆఫీసులో పోయేసరికి ఇంకా అక్కడ నుంచి ముళ్ళకత్తలు వేసారు. ముళ్ళకత్తలు వేసేసరికి ఇంకా ఒక నెల 15 రోజులు అలా ఉంచారు. మేము ముళ్ళకత్త గిట్ట వెళ్ళినాం. ఏంది మధు, ఏంది రా మా పరిస్థితి ఏంద్రా, ఇస్తా అన్నావు మరి ఈ పరిస్థితి ఇచ్చినావు, ఇంకా ఛానల్ ఈడికే మాకు జనాలు ఇచ్చిన వాళ్ళు గుంజుతారు గల్లబట్టి, మా పరిస్థితి ఏంద్రా, మా సాధ్యంతో బతికిస్తారు అనేసరికి అన్న ఇంటికి వచ్చి రాగానే ఇచ్చే బాధ్యత నాదనా, మీరు షేడి ఆఫీస్ గిట్ట రాకరి పోకరి, ఇచ్చే బాధ్యత నాది, మీరు భయపడకండి, మీరు ఏం చేయకండి, మీకు ఇచ్చే బాధ్యత ఆస్తులు ఎందుకన్నా భయం అనేసరికి సర్లే అనుకొని
ఇంకా ఆడ నుంచి ఇంకా 3-4 డేట్లు పెట్టేసరికి ఆడికి భయపడ్డాం మేము. మాకు ఆసూచి చెప్పిపోరంటే షేడ్ ఆఫీస్లో అన్ని షేడ్ ఆఫీస్లో ఒప్పించినాం. ఫస్ట్ వాళ్ళ మా బావల్ని పట్టుకురు ముగ్గురిని బావల్లో పట్టుకునేసరికి తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత మద్దు దొరికిండు. వీళ్ళందరూ వేసిరు. మళ్ళీ ఒక నెల 10 రోజుల తర్వాత బయటకు వచ్చి ఏంది మద్దు అంటే ఇట్టిటానా ఈ సంగతి మీరు షేడ్ ఆఫీసులోకి మళ్ళీ కేసు ఎక్కువ పెట్టిరనుకో మీకు పైసలు రావు. మీకు పైసలు రావాలంటే ఇచ్చేది నేనే, తీసుకునేది నేను, ఇచ్చేది గిట నేనే. మీరు షేడ్ ఆఫీస్కి గిట ఎక్కువ చెప్పబాగరి. ఏమైనా చెప్తే 10 లక్షలు 1 లక్ష 2 లక్షలు ఇచ్చినాను. 10 కోట్లు ఇచ్చినోడు గిట 1,50 లక్షలు ఇచ్చినా కోటిలా ఒక 50 లక్షలు ఉన్నాయి. ఇంకా ₹1,50 1,50 ఒక 50 లక్షలు నాకు వచ్చి ఇంకా వచ్చినాయి. ₹1 ఉన్నాయి. ఒక 3 కోట్లు ఉన్నోనికి ఏం చేసిండు, నాకు 2 కోట్లు వడ్డీ వచ్చింది, ₹1 చెప్పండి వాడు కొద్దిగా ఇచ్చినా కానీ అట్నే చెప్పిండు. సరే ఇంకా మీ ఊరికి మంగ్లీ వచ్చిందా? మంగళి అయితే 99% పాత్ర ఉందనా, పాత్ర ఉంది. మేము గిట్ట నమ్మపోతాం ఫస్ట్లో. మంగళి అంటే వస్తువులు ఇంకా సెలబ్రిటీ కదా, పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి ఇంకా సరే ఇంకా మనకంటే ఇంకా వస్తుంటారు పిలుచుకొచ్చేమో అని మేము అనుకున్నాం. ఫస్ట్లో పాత్ర లేదులే. 2025లో 2024లో మే నెల నుంచి ఇది బిజినెస్ పెట్టిండనా, నేను ఇచ్చింది గిట్ట అప్పుడేనా. అయితే అప్పుడు పాత్ర మంగళి గింగిలిది ఏం లేదన్నా. అయితే 20 అంటే జూన్లో అంటే ఒక 6 మంత్ మనకు ఈ భరతోల చేతిలో పెట్టిండంట ఈ మధు అనే వ్యక్తి పైసలు తీసుకుపోయి. ఒక 6 మంత్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం నడిపించిన మేము. 6 మంత్ తర్వాత ఏం చేసిండు, ఆ జనవరి 2025లో జనవరి కాడ నుంచి మంగ్లీకి అన్ని పైసలు మొత్తం మంగ్లీకి పోయినట్ట. భరత్ స్వయంగా చెప్పిండు దీన్ని వైరల్ చేయండి అన్న. మేము జైరాబాద్ అంటే 2025 నుంచి డబ్బులు మొత్తం మంగ్లీకే ఇచ్చారు. మంగ్లీ చేతిలో శివాజీ చేతిలో పోయిండని భరత్ అనే అన్నారు. భరత్ అంటే ఈ రమావత్ మధు వల్ల బావ ఏం చెప్పిండు మధుకు. మేము జైరాబాదు అంటే నిన్నమన్నే ఈ మధు అనే వ్యక్తి దొరకట్లే. షేడ్ ఆఫీస్కి పోతేనో ఆ దేశీయ సార్ ఏమంటుండు బాతు గుడ్డు లేక సాదాలి, మీరు వానికి కొడితే తీడితే రావు అనేసరికి మేము గిట్ట భయపడి మీడియా ముందర రాలే, ఇస్తాడని మేము ఇన్ని రోజులు బయటికి రాలే. అయితే నిన్న మనం ఏం చేసినాం అంటే మధు అనే పరారైండు. మన జనవరి ఫిబ్రవరి మార్చి ఫస్ట్లో పరారయ్యేసరికి మార్చి 24 జైరాబాద్ వెళ్ళాం. నిన్న మార్చికి 24 జైరాబాద్కి వెళ్తే మధు వాళ్ళ బావని సైలెంట్గా పట్టుకొచ్చినాం మేమే. అంటే ఇట్లా మాట్లాడదామని తీసుకొని వచ్చినాం. ఏంది భరత్ ఇట్లా అన్న మా పరిస్థితి ఘోరంగా అయింది, మొత్తం నీకు తెలిసిన అంటివి అప్పుడు అని మేము చెప్తే పట్టుకొచ్చేసరికి ఇంకా అలా భార్యని ఇంకా పోయినసారి ఇట్లా కిడ్నాప్ చేసి పెట్టింది కదా, ఈసారి కూడా కిడ్నాప్ చేసి పెట్టి మళ్ళీ మాకు ఇబ్బంది పెట్టగలని ఇద్దరిని పిల్లల్ని అలా అందరినీ కార్లో ఎక్కించుకొని అలా సొంతం అక్క అలా అన్నే ఉండు అంటే ఈ భరత్ వాళ్ళ బామ్మరిది మధు వాళ్ళ అన్న అలా మీదనే పట్టుకొని వచ్చేసరికి మా దగ్గరనే ఏరుంది సార్. ఏరుండేసరికి ఏరుకి ఆడికి మేము అంటే ఎండిపోయింది, నీళ్ళు ఏం లేవు. మా చెరువు దగ్గర ఆడికి తీసుకుపోయి ఏందన్నా మా పరిస్థితి ఏంటంటే రికార్డులు అన్నీ ఉన్నాయి. రికార్డులు మీకు పంపించమంటే గిట్ట పంపిస్తా రికార్డులు అండి. నేను ఇప్పుడు అన్నాం కదా 2024 నుంచి 20 జూన్ నుంచి నడిచింది కదా మనం బిజినెస్ పెట్టినాం కదా, 24 లాస్ట్ కల్లా వచ్చేసరికి పైసలు అప్పటిదాకా వచ్చిన పైసలు జైరాబాదు సిమెంట్ మిల్, సిమెంట్ ఫ్యాక్టరీ, మళ్ళీ మన మిరాలు కూడా ఒక ఇల్లు ప్లాటు, మళ్ళీ మన హైదరాబాద్లో ఒక పబ్బు పెట్టినా నాకు 20 అంటే జూన్ నుంచి 2024 నడిచిన లాస్ట్ కల్లా నేను ఈ పైసలు ఇచ్చిన పైసలు ఇంతవరకు కొన్నా. 25లో మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చింది కదా, 25లో నుంచి జూన్ దాకా నడిచింది కదా మళ్ళీ ఒక 6 నెలలు. ఆ పైసలు నాకు ఇవ్వలే, అవి మంగళీ వాళ్ళ కలిపి పోయిన పైసలని భరత్ అనే వ్యక్తి బరాబర్ అన్నాడు. అందుకు నుంచి మాకు డౌట్ వచ్చి మేము మంగళీ గిట్ట ఫాలోయింగ్ అవుతున్నాం అన్న. ఈ మాట బరాబర్. కాకపోతే భరత్ అన్నది అబద్ధం అనేది వీడియో చూపించమంటే వీడియో చూపిస్తాం. థ్యాంక్ యూ అన్న.